వెల్కమ్ టు బీబీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ జనగామ జిల్లాలో మనతోని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి అడ్వకేట్ మంచాల రవీందర్ గారు మనతోనే ఉన్నారు. వీరు గతంలో ఒక 3 సంవత్సరాలు హైకోర్టు అడ్వకేట్గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలనుకుంటే, అంటే అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలనుకుంటే, నిందితుల తరపున ఫ్రీగా అంటే ఉచితంగా వాదించే ఒక లాయర్. సో ఇదే ఇంకా అందరికి అర్థమయ్యే భాష. సో ఇక్కడ నిందితుల తరపున వాదించే ఒక లాయర్ అని చెప్పేసి అన్నాము. ఇక్కడ ప్రతిసారి నిందితుల్ని కాపాడే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో, మరి నిందితుల్ని కాపాడే ప్రయత్నం అనేది కరెక్టేనా, అదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. ముందుగా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన బీబీఆర్ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఓకే సార్, మీరు ఇక్కడ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్గా ఉన్నటువంటి పరిస్థితి. గత 11 నెలలుగా మీరు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఇదే ఫర్ ద ఫస్ట్ టైం. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? మీరు ఇక్కడ ఎన్నిక అవ్వడం అనేది ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? చాలా హ్యాపీ అండి. నేరం ఆరోపించబడ్డ వ్యక్తులు నిందితులే కానీ నేరస్తులు కాదు అనేది నేను ప్రధానంగా నమ్ముతాను. పోలీసులు కేసు పెట్టగానే అందరూ ఏమనుకుంటారంటే జైలుకు పోయొచ్చాడు, కథాకారకన్ అని చెప్పేసి ఒక రకంగా వేరే రకంగా చూస్తారు. కోర్టు ట్రయల్ నడిచిన తర్వాత శిక్ష పడితే మాత్రమే నేరస్తుడైతాడు. అప్పటి వరకు నిందితుడు, నేరం ఆరోపించబడ్డ వ్యక్తి మాత్రమే. ఓకే, కానీ దీనివల్ల ప్లస్ ఎవరికి, మైనస్ ఎవరికి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు. ఒకరు కంపల్సరీగా ఒకరికి న్యాయం జరుగుతుంది, ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. మరి అన్యాయం జరిగినటువంటి వ్యక్తిని మీరు కాపాడే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఇది కరెక్టేనా? భారత ప్రభుత్వము, భారత రాజ్యాంగము విద్యా హక్కు, వైద్య హక్కు ఎట్లనో అందరికీ అందుబాటులో న్యాయ హక్కు అనేది కూడా దాంట్లో భాగంగానే ఈ వ్యవస్థ నిర్మించడం జరిగింది. అందరికీ కూడా చట్టం కల్పించిన దాన్ని వాడుకోవాలి, తప్పకుండా వాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తన హక్కులను తను కాపాడుకోవడానికి మాత్రమే దీన్ని వాడాలని చెప్పి కూడా నా కోరిక. గత 11 నెలలుగా మీరు ఈ హోదాలో ఉన్నటువంటి పరిస్థితి. సార్, ఇప్పటిదాకా ఎన్ని కేసెస్ మీ దగ్గర రావడం జరిగింది? అన్నిటికన్నీ మీరు సక్సెస్ అయ్యారా? మరి అందులోనూ దాదాపుగా మా ఆఫీస్కి వచ్చిన కేసులు సుమారుగా 80 కేసులు ఉంటాయి. దాంట్లో జిల్లా కోర్టుకు సంబంధించిన కేసులు ఒక 33. జిల్లా కోర్టు దాంట్లో అంటే నేను చూస్తాను సెషన్స్ కేసు, సబ్ కోర్టు, 2 కోర్టులు చూస్తాను, పోక్సో కోర్టు. దానికి సంబంధించి ఒక 22 మంది నిందితులకు బెయిల్ ఇప్పించడం జరిగింది. అలాగే 33 కేసులు చూస్తున్నాను. దానికి సంబంధించి ఈ మధ్యనే 2 కేసులు అక్విటల్ అయినాయి. చిలుపూరు పోలీస్ స్టేషన్కి సంబంధించిన 186/21, అలాగే తరిగొప్పలకు సంబంధించిన 238/21 SC 2 కేసులు కూడా అక్విటల్ అయినాయి. క్లీన్ అక్విటల్, కాంటెస్టెడ్ అక్విటల్. ఓకే సార్, ఇక్కడ ఒక డౌట్కి మీరు క్లారిఫై ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసిన అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంగ్ రేప్ అనేది జరిగింది అనుకుందాం. ఆ గ్యాంగ్ రేప్ చేసే వ్యక్తుల్ని మీరు కాపాడే ప్రయత్నం చేస్తారు, ఇది కరెక్టేనా? జనరల్గా ఏంటంటే గ్యాంగ్ రేప్ అనేది జరిగింది, ఓకే. దాంట్లో నిందితులు ఒకరు ఆ పైన ఉంటేనే గ్యాంగ్ రేప్ అనబడుతుంది. దాంట్లో ఎవరు ఏం చేసిండ్రు అనేది చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ వారిది, పోలీసు వారిది. వారు ఏంది అంటే అందుబాటులో ఉన్న వాళ్ళను, లేకుంటే మేనేజ్ చేసిన వాళ్ళను ఓ రకంగా, మేనేజ్ చేయని వాళ్ళని ఓ రకంగా చూస్తున్నారు అనేది జగద్విఖ్యాతం. దాంట్లో ఏంది అంటే నేరము ఆరోపణ పడి రుజువు చేస్తే మాత్రమే నేరస్తుడు అనేది నా విశ్వాసం. ఓకే, అంటే ఇక్కడ సామాన్య ప్రజలకి న్యాయం దక్కట్లేదా దీన్ని బట్టి చూస్తే? అంటే మీరు ఏదైతే ఈ రకంగా చేస్తూ ఉన్నారో గత 11 నెలలుగా మీరేం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు? సామాన్య ప్రజలకు న్యాయం దక్కుతుంది అనుకుంటున్నారా, దక్కట్లేదు అనుకుంటున్నారా మీరు? ఇప్పటికి కూడా సామాన్య ప్రజలకు అంటే నిజంగా న్యాయం దక్కట్లేదనే దాన్ని తప్పకుండా ఒప్పుకోవాల్సిన అవసరమే ఉంది. ఓకే సార్, ఇక్కడ జనగామ జిల్లా పరిస్థితులపై మీ కామెంట్ ఏంటిది? ఎందుకంటే మీరు జిల్లా వ్యాప్తంగా చాలా విరివిగ మార్గమాల్లో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారట, ఏంటి? జనగామకు వచ్చేవరకు ఏంటంటే గత 2013 వరకు కరువు జిల్లా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కరువు జిల్లాలలో, కరువు ప్రాంతాలలో మన ప్రాంతం కూడా ఉండేది. పుట్ట చేత పట్టుకొని సుమారుగా 2000 మంది ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్కు పోతారు రోజు. అలాగే మిగతా పూర్వకాలంలో పోతే అన్ని సైన్యాల్లో పనిచేసిన సైనికులందరూ కూడా మన ప్రాంతం వాళ్ళే. అలాగే కృష్ణా గోదావరి, సలాక్పూర్ అని ఉంటుంది కొడవటూరు, దాంట్లో కృష్ణ పడే నీళ్ళు ఇటుబడేటి కృష్ణలో కలుస్తాయి, అటుబడేటి గోదావరిలో కలుస్తాయి. అత్యంత ఎత్తైన ప్రాంతము. అనేక పోరాటాలు చేసి
తెచ్చుకున్న నీళ్లను పక్క జిల్లా వాళ్ళు వచ్చి గుంజుకపోయినరు, అది కూడా మనకు తెలుసు. ఓకే సార్, ఇక్కడ మీలాంటి ఉచితంగా వాదించే లాయర్ల గురించి కావచ్చు, లేకుంటే ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, అంటే మీలాంటి లాయర్ల పూర్తి డీటెయిల్స్ ఎక్కడ ఏ విధంగా కనుక్కోవాలి? నిందితులు దానికి సంబంధించి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి అలాగే జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారము అన్ని పోలీస్ స్టేషన్లలో మరియు ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్లో, ఏసీపీ డీసీపీ ఆఫీసులలో బోర్డు ఉంటుంది. దాంట్లో నాది మరియు అసిస్టెంట్ అడ్వకేట్లది కూడా ఫోన్ నంబర్లు ఉంటాయి. ఏ టైంలో ఫోన్ చేసినా కూడా స్పందించడం జరుగుతుంది. మీరు ఫోన్ చేసి ఆధార్ కార్డు పెట్టేసి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఏ పోలీస్ స్టేషన్లో నిందితుడిని అరెస్ట్ చేసినా కూడా ఆ పోలీస్ స్టేషన్ కూడా వచ్చి మీ తరఫున మీకు కలిగించే చట్టపరమైన అన్ని హక్కులు కూడా విడమరిచి చెప్పి దానికి సంబంధించిన బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది ఒక్క విధంగా చూసుకుంటే చాలా మంచిది. కానీ ఇంకో రకాల చూసుకుంటే ఇది చాలా మంచిది కాదు అనే ఒక టాక్ కూడా వినిపిస్తూ ఉంది. దీనికి చెప్పాలంటే మహాత్మా గాంధీ చెప్పేది ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిందితుడికి శిక్ష పడొద్దు అనేది ఫిలాసఫీ ఉంది. దాంట్లో ఏంది అంటే 100 మంది నిందితులు తప్పించుకుంటున్నారు, ఒక అమాయకుడికి మాత్రమే శిక్ష పడుతుంది మనం చూస్తున్న కాలంలో. దాంట్లో ఏంటంటే భారత ప్రభుత్వము, భారత గౌరవ హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు ఆలోచన చేసి ఈ వ్యవస్థ ఏంది అంటే అనేక రకాలుగా చిన్న చిన్న కేసుల్లో నెలల తరబడి, సంవత్సరాల తరబడి జైలులో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళను బయటికి తీసి వాళ్ళకు సంబంధించిన హక్కులను చెప్పడానికి మాత్రమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్, 41 years సిఆర్పిసి సెక్షన్, దీని గురించి మీకు చాలా బాగా తెలుసు సార్. దీనివల్ల నష్టపోయేది ఎవరు సార్? 41 సిఆర్పిసి సామాన్యుడు వైపు అప్లికేషన్ పెడితే 323 పెడతారు, వేరే వాళ్ళ వైపు అప్లికేషన్ పెడితే 326 పెడతారు. దానికి కారణం ఏంటంటే 326 నాన్ బెయిలబుల్, 2 రోజులు 3 రోజులు జైల్లో ఉండాలి. 323 స్పాట్లో 41 నోటీస్ ఇస్తారు, ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోపోండి అని చెప్తారు. ఇది అందరికీ అర్థమయ్యే విషయం. దాంట్లో సామాన్యునికి కూడా అందే విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కాకుంటే ఆచరణకు వచ్చే వరకు మాత్రం దాంట్లో ఉన్నత వర్గాలకే అందుతుందనే విషయం జగద్విదితం. ఓకే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైతే చీఫ్ లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్కి ఏదైతే మీరు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారో, నిందితుల తరపున మీరు వాదిస్తారు ఫ్రీగా. ఫర్ ఎగ్జాంపుల్ అందులో పోలీస్ వాళ్ళ తప్పు కనుక వస్తే పోలీస్ వాళ్ళ పైన కూడా యాక్షన్ ఉంటుందా? దానికి సంబంధించి మా పని ఏంటంటే నిందితుల తరఫున మాత్రమే పనిచేయడం. దానికి సంబంధించిన రిపోర్ట్ ఏదైనా ఉంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఉంటుంది, దానికి రిపోర్ట్ చేస్తాము. వాళ్ళు దానికి సంబంధించిన ఇంకా వేరే అడ్వకేట్ని పెడతారు. దానికి సంబంధించి డ్యామేజెస్ కానీ మిగతా కానీ వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, అంటే హయ్యర్ ఆఫీసర్స్ పైన కూడా ఇది వెయిట్ పడే అవకాశం ఉంటుందా దీన్ని బట్టి చూస్తే? తప్పకుండా ఉంటుందండి. నేరం ఎవరు చేసినా నేరమే. అధికారులు చేస్తే నేరం కాకుండా పోదు, సామాన్యుడు చేస్తే నేరం అయిపోదు. ఓకే, ఇప్పటిదాకా అట్లాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా మీకు ఈ 11 నెలల్లో? అట్లా అంటే ఇక్కడి వరకు వచ్చేది ఏంటంటే పోలీస్ స్టేషన్గా ఒకరు వచ్చి అప్లికేషన్ థెఫ్ట్ కేసులో 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఉన్నారని చెప్పేసి నేను విధుల్లో చేరిన కొత్తలోనే జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు, నన్ను అపాయింట్ చేశారు. పోయి చూసినామంటే పోయే వరకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అతన్ని పిలిచి మాట్లాడి చేస్తే అదే రోజు మధ్యాహ్నం 1 అవర్లో రిమాండ్ చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పటిదాకా మీరు ఫెయిల్యూర్ అయినటువంటి కేసెస్ ఎన్ని ఈ 11 నెలల్లోనే యాజ్ ఏ చీఫ్ లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్గా? ఫెయిల్యూర్ అయితే ఏం లేవండి ఇప్పటి వరకు. ఓకే సార్, మీరు జనగామ జిల్లా ప్రజానికానికి ఏమైనా వినవించుకోవాలనుకుంటున్నారా? భారత ప్రభుత్వం కల్పించిన దాన్ని నిజంగా వాడుకోవాల్సిన సామాన్యులు తప్పకుండా వాడుకోవాలని చెప్పేసి, న్యాయం కూడా వైద్యము విద్య లెక్కనే మీకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిన గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం కానీ, లేకుంటే గౌరవ హైకోర్టు కానీ, లేకుంటే జిల్లా న్యాయస్థాన సముదాయాలు కానీ మీకు అవకాశం కల్పిస్తుంది. దాన్ని తప్పకుండా వాడుకోవాలనేది నా విజ్ఞప్తి. చీఫ్ లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్గా మీరు ఉన్నారు ప్రజెంట్ సార్. దీని పూర్తి ప్రాసెస్ మొత్తం చెప్పండి సార్. మీరు ఏ రకంగా వెళ్ళారు, ఏ రకంగా ఎన్నుకోబడ్డారు, ఇది ఎన్ని సంవత్సరాల పీరియడ్, దీని గురించి పూర్తిగా. దానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో అప్లికేషన్లు ఏంది అంటే 5 కేసులు ఆ పైన కేసులు ఉండాలి, సెషన్స్ కేసులు అక్విటల్ అయి ఉండాలి, అలాగే ఐటీ ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉండాలి, సీనియారిటీ 14 సంవత్సరాలు ఆ పైన ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి, అడ్వకేటు. అలాగే ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత గౌరవ హైకోర్టు వారు
స్టేట్ అథారిటీ లీగల్ సెల్ అథారిటీ వారు గౌరవ హైకోర్టు వారి ఆదేశాలతో నియమించడం జరిగింది. మీరు ఇంకా వేరే కేసెస్ అంటే మీ పర్సనల్ కేసెస్ ఏం వాదించడానికి ఉండదా? పర్సనల్ ఈ సిస్టమ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఒకటే కారణం. ఇంతకుముందుకు ఏంటంటే పెడితే లీగల్ ఎయిడ్ ఉండేది, డిఎల్ఎస్ పక్షాన అడ్వకేట్ని అపాయింట్ చేసేది, అడ్వకేట్ చూసేది. సరిగ్గా చూస్తలేరు, అక్విటల్ దాంట్లో సరిగ్గా క్వశ్చన్లు అడుగుతలేరు, సరిగ్గా పనిచేస్తలేరనే కారణంగానే భారత ప్రభుత్వము భారత గౌరవ న్యాయస్థానం ఆలోచన చేసి దీనికి సంబంధించి ఫుల్ ప్లెడ్జ్గా ఉండాలని చెప్పేసి గౌరవ హానరోరియం ఇచ్చుకుంటూ ఏ కేసులు కూడా చేయకూడదు అనేది దీంట్లో కండిషన్స్, ఏ పొలిటికల్ పార్టీలో కూడా ఉండొద్దు అనేది కూడా దాంట్లో ఉన్నది. ఓకే. సో ప్రజెంట్ మీ పీరియడ్ వచ్చేసి 2 years. అందులో ఆల్మోస్ట్ 11 months కంప్లీట్ అయింది. ఇంకొక 13 months ఉంది మీకు యాజ్ ఈ పీరియడ్ ప్రకారం చూసుకుంటే. దీని తర్వాత ఎక్స్టెన్షన్ ఉంటుందా, లేకుంటే మరలా వేరే వ్యక్తిని అపాయింట్మెంట్ చేస్తారా? అది గౌరవ కోర్టు వారు చూస్తారు. దానికి సంబంధించి వారు ఉండాలనుకుంటే ఉంచవచ్చు, లేకుంటే వేరే వాళ్ళని కూడా అపాయింట్ చేయొచ్చు. అంటే ఎక్స్టెన్షన్ ఫెసిలిటీ ఉందా? ఎక్స్టెన్షన్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. అంటే అది కోర్టు వారిది, దాంట్లో నా ప్రమేయం ఉండదు. కోర్టు వారు ఎట్లా అనుకుంటే అట్లా. ఒకవేళ ఎక్స్టెన్షన్ ప్రియాటికన్గా మీకు దక్కితే ఎట్లాంటివి మీలో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది? కేసులు, దాంట్లో కేసులలో ట్రయల్ కానీ, క్రాస్ కానీ, చీఫ్ కానీ, రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కానీ, కేసులో ఉండే జడ్జిమెంట్ ఏంటంటే జడ్జి గారు ఇస్తారు. కొట్లాట మాత్రం సరిగ్గా కొట్లాడాలి. దాంట్లో ఉండే ప్రాసిక్యూషన్ చేసే పొరపాట్లను తప్పకుండా ఎత్తి చూపించాలి. ప్రాసిక్యూషన్ చేసిన పొరపాట్లను తప్పకుండా అడిగి ఆ పొరపాట్లను ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ అయితే, వాటిని ఎండగట్టి కేసు నుంచి ముద్దాయిని బయటపడేసే పని నాది. ఓకే సార్, ఇక్కడ నిందితులకి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఈ జిల్లా వ్యాప్తంగా, జనగామ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో నిందితులు కావచ్చు, వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? జనరల్గా ఏంటంటే ఎవరు కూడా కావలసుకొని ఏ నేరం చేయరు. ఆ పరిస్థితులను కల్పించిన వాతావరణము లేకుంటే ఇంకేదన్నా కావచ్చు. దాంట్లో ఏంటంటే టెన్షన్ పడా, లేకుంటే పరిస్థితుల కారణంగా ఆరోపం, లేకుంటే అధికారంలోనా, లేకుంటే పార్టీల వారిగా ఇట్లా ఉత్పన్నమయ్యే సామాజిక పరిస్థితుల కారణంగానే నేరస్తుడవుతాడు తప్ప ఏ మనిషి కూడా కావాల్సుకుని నేరస్తుడవుతాడు అనేది నేనైతే నమ్మను. అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే ఏంటంటే మీకు ఉచితంగా భారత ప్రభుత్వం గౌరవ కోర్టు వారు ఇచ్చిన అవకాశాన్ని కూడా తప్పకుండా వాడుకోవాలని చెప్పేసి, పోలీస్ స్టేషన్ అరెస్ట్ కాడ నుంచి కేసు అక్విటల్ అయ్యి కేసు ట్రయల్ జడ్జిమెంట్ వచ్చే వరకు కొట్లాడే పూర్తి బాధ్యత మాదే ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలకు విన్నవించుకుంటున్నాను. ఓకే సార్, ఇందులో పూర్తి ఉచితం అని చెప్పేసి అంటా ఉన్నారు మీరు. ఇది కంప్లీట్గా పూర్తి ఉచితం అని చెప్పేసి ఎలా నమ్మాలి ప్రజలు కూడా? మేము చేస్తున్నాము, ఏం తీసుకోకుండా, డబ్బులు తీసుకోకుండా హానరోరియం ఇస్తుంది మాకు. ఓ ఆఫీస్ ఉన్నది, జిరాక్స్ పైసలు కూడా దాదాపు కోర్టు వారే చేస్తున్నారు. సిఏ కానీ మిగతా వాటికి కానీ ఓ సర్క్యులర్ ఇచ్చారు, దానికి సంబంధించి సిఏ కాపీస్ కూడా ఉత్తగా తీసుకోవచ్చు. ఇవన్నీ కల్పించాల్సింది ఏంటి అంటే అక్యూజ్డ్కు రిమాండ్ చేసేటప్పుడు రిమాండ్ కాపీలు ఇచ్చినట్టుగానే మేము కూడా దానికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి చెప్తున్నాం. దేశవ్యాప్తంగా ఇది ఏదైతే ప్రవేశపెట్టిల్లో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అని చెప్పేసి, దీనిపైన ఎట్లాంటి అభిప్రాయం ఉంది సార్ ప్రజల్లో? ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్? జనరల్గా ఏంటంటే ఉచితము అంటే ఎవరు పోరు. ప్రభుత్వ స్కూల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా పరిస్థితి అదే ఉంటుంది. కాకుంటే ఏంటంటే వాళ్ళకంటే సేమ్ డబ్బులు పెట్టుకున్న న్యాయవాది ఏ రకంగా అయితే పనిచేస్తాడో అంతకంటే ఆ రకంగానే మేము కూడా పనిచేస్తాం. మా మీద విశ్వాసం ఉంచి మీకు తప్పకుండా న్యాయ సహాయం అందే విధంగా చూస్తామని చెప్పేసి చెప్తున్నాను. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది? మీరు పర్టికులర్గా ఈ అడ్వకేట్ అనే వృత్తిని ఎందుకని ఎంచుకోవడం జరిగింది? నేను బచ్చన్నపేట వాస్తవ్యాన్ని, బచ్చన్నపేటలో పుట్టి పెరిగి 10th క్లాస్ చదవడం జరిగింది. మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబము. మా కాక మంచాల భూమయ్య అని ఉంటాడు, 35-40 years ఆయన సర్పంచ్ ఉండేది. ఎమ్మెల్సీ మరియు వరంగల్ ఎంపీ ఉండే వెంకటేశ్వర గారు ఎంపీ ఉండేది. రాజకీయ నేపథ్యం తర్వాత ఇంటర్మీడియట్ నేను సిద్దిపేటకు వెళ్ళాను. సిద్దిపేట ఇంటర్ డిగ్రీ సిద్దిపేటలోనే. తర్వాత ఎంకామ్ కాకతీయలో చేశాను, ఫస్ట్ ఇయర్ చేసి హైదరాబాద్కి వెళ్ళాను. ఉస్మానియాలో నాది LLB అయిపోయింది. LLM నిజాం కాలేజీలో అయిపోయింది. లా అయిపోగానే హైకోర్టులో కొద్ది రోజులు ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత జనగాంకి వచ్చాను.
జనగాంలో శ్రీరామ్ శ్రీనివాసు, బి కిషను, మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి, నాగరాజ్ శర్మ వీళ్ళందరితోని కలుపుకుంటూ న్యాయవాద వృత్తిలో చేశాను. అటు వీరమల్లయ్య గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటి కేసు ఒక ఇంజెక్షన్ సూటు, ఒక 2,000 రూపాయలు ఇచ్చాడు నాకు. అతని కేసు ఏంటంటే ఒక ఈద్గా సంబంధించిన పంచాయతీ, ఇద్దరి 2 వర్గాలకు సంబంధించి ఇంజెక్షన్ వేశాను. దాంట్లో ఆర్డర్ వచ్చింది. మొట్టమొదటి నా కేసు అది. ఆ తర్వాత ఒక ఎస్సీ ఒక అడ్వకేట్ నడిపిన తర్వాత సబ్ జడ్జి తిరుపతి గారు ఉండేది, మబ్బు అంజయ్య అని చెప్పేసి, దాదాపు మోస్ట్లీ శిక్ష పడే టైంలో నాకు చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ రికాల్ 311 పిటిషన్ వేసి రికాల్ చేసి ఆ కేసును అక్విటల్ చేయించాను. నాకు మంచి కేసు అది. ఓకే సార్, యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్, మీరు ఎట్లాంటి కేసెస్ని ఎక్కువగా టేకప్ చేసిళ్ళు మీ 20 years జర్నీ మొత్తం మీద? ఇంతకుముందుకు ఇది రాకముందుకు మ్యాక్సిమం నేను సివిల్ కేసులే ఎక్కువ చూసేవాడిని. దగ్గర వాళ్ళు తప్పకుండా చేయాలంటే మాత్రమే క్రిమినల్ కేసులు వాటికి చేసేవాడిని. ఇది వచ్చిన తర్వాత మొత్తం క్రిమినల్ కేసులే చేస్తున్నాను. ఓకే, రీసెంట్గా ఒక మర్డర్ కేసుని కూడా మీరు హ్యాండిల్ చేశారని చెప్పి విన్నాము. సో దాని గురించి చెప్పండి. రీసెంట్గా తరిగొప్పల పోలీసు వారు, దాంట్లో ఏంటి అంటే ఆయన కింద పడతాడు, దెబ్బ తాకుతుంది చేసి అతని మీద ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి, సివిల్ డిస్ప్యూట్ ఉంటాయి. జనరల్గా పెడితే 323, 324 పెట్టాలి. 307 పెట్టి రిమాండ్ చేస్తారు అతన్ని. ఆ తర్వాత కేసు ట్రయల్కి వస్తుంది. వచ్చిన తర్వాత కోర్టు వారు నన్ను అపాయింట్ చేశారు. చేసిన తర్వాత దాంట్లో చూస్తే ఏంటంటే ఫస్ట్ మెడికల్ రిపోర్ట్ లేదు, అక్రమంగా ఏ రకంగా కేసు పెట్టి వచ్చేదానికి ప్రధాన నిదర్శనం. అవన్నీ కూడా ప్రాసిక్యూషన్ చేసిన పొరపాట్లను ఎత్తి చూపి జడ్జి గారి దృష్టికి తీసుకుపోతే జడ్జి గారు దాన్ని ఆ కేసును నిందితుడిని అక్విటల్ చేశాడు. ఓకే సార్, యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో మీ వంతు పాత్ర కూడా ఉందని చెప్పేసి, అందులో మీ మీద ఉద్యమ కేసులు కూడా ఉన్నాయని చెప్పేసి కొంత వినికిడి. యాక్చువల్లీ దాంతోపాటుగా జనగామ జిల్లా ప్రత్యేక జిల్లా కోసం కూడా ఉద్యమాల్లో కూడా మీరు పాల్గొనని చెప్పేసి వినికిడి. సో ఈ 2 ఉద్యమాల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్గా ఉండి దాంట్లో ఉద్యమము దీక్షలు సుమారుగా 1.5 కాలం పాటు రోజు ఒక కుల సంఘము, ఒక యువజన సంఘము, సంఘాల పేరు మీద సిద్దిపేటలో కూడా బంద్ అయిన తర్వాత మేము ఉద్యమం నడిపిన చరిత్ర ఉంది మాకు. ఆ ఉద్యమ అవకాశం మా బచ్చన్నపేట ప్రజలు కల్పించింది. అట్లా ప్రజలు కూడా ఆ రకంగా చైతన్యవంతమై తెలంగాణ వచ్చే వరకు కొట్లాడడం జరిగింది. అలాగే జిల్లా ఉద్యమానికి వచ్చే వరకు నేను బార్ అసోసియేషన్ సెక్రటరీగా ఉండి ఆ రోజు రోడ్డు మీదకి వస్తే ఎట్లా మూసేద్దాం ఉద్యమాన్ని అనే పరిస్థితుల్లో 100 మంది న్యాయవాదులతోని ర్యాలీ చేసి ఉద్యమానికి ఊపు తీసుకురావాల్సినాం. జిల్లా కలెక్టర్ గారిని కలిసినాం, అలాగే అప్పుడున్న మినిస్టర్ గారిని కలిసి జిల్లా ఉద్యమానికి కూడా న్యాయవాదుల పక్షాన సుమారుగా 1.5 సంవత్సరం టెంట్ వేసుకొని కూర్చోవడం జరిగింది. ఓకే సార్, యాక్చువల్లీ లయన్స్ క్లబ్లో మీరు చాలా సేవలు అందించాలని చెప్పేసి, తద్వారా సేవాపరమైనటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పేసి మీకు ఒక పేరు ఉందని చెప్పేసి కొంత వినికిడి. లయనిజానికి మీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి ఏం చెప్తారు? జనరల్గా సేవ అంటే మా అమ్మ గారు, మా నాన్నగారు మంచాల సరస్వతి జగన్నాథం గారు నాకు నేర్పిన ఉద్యమం ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ అనేది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. ఎక్కడ ఉన్నా కూడా సర్వీస్ చేస్తాను. అదే రకంగా జనగాంకి వచ్చిన తర్వాత లయన్స్ క్లబ్లో ఉన్నాం, దాంట్లో కూడా సర్వీస్ కోసమే సర్వీస్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇంకేమైనా ఉందా సార్? చెప్పుకోదగ్గ ఏమైనా విషయాలు ఉంటే చెప్పండి. ఎందుకంటే ఇది దేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైం చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అనే హోదాలో మీరు ఉన్నారు ప్రజెంట్ జనగామ జిల్లా కోర్టుకి. ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? జనగామ జిల్లా ప్రజలకు విన్నవించుకునే విషయం ఏంటంటే, మీకు ఏ రకమైన ఇబ్బంది పెట్టినా పోలీసు వారి నుంచి కానీ మిగతా విషయాలు కానీ మా డిఎల్ఎస్కు అప్లికేషన్ పెట్టుకున్నా, లేదంటే మా ఫోన్ నంబర్లు ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్లో ఉంటాయి, మాకు ఫోన్ చేసినా కూడా దానికి తప్పకుండా స్పందిస్తాం విత్ ఇన్ ద సమయంలో. ఆ స్పందించడమే కాకుండా దానికి సంబంధించిన స్టెప్స్, లీగల్ స్టెప్స్, మీ హక్కులకు సంబంధించిన మీ పూర్తి పని మేము చేసి పెడతాం. రైట్. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ ఆఫ్ ద మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.